హలో పోస్టల్ ఆస్పిరెంట్స్, పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీకి స్వాగతం. పిఏ, పోస్ట్మెన్ మరియు ఎంటీఎస్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టే టాపిక్ డొమెస్టిక్ టారిఫ్. మన టారిఫ్ క్లాస్ పార్ట్ 1కి మీరిచ్చిన అద్భుతమైన రెస్పాన్స్కి చాలా థ్యాంక్యూ. అదే ఎనర్జీతో ఈరోజు పార్ట్ 2లో మనం పార్సెల్స్, ఇన్షూరెన్స్ మరియు స్పీడ్ పోస్ట్ ఛార్జీలకు సంబంధించి 100% ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎంసీక్యూస్ని కవర్ చేయబోతున్నాం. లేటెస్ట్ ఇండియా పోస్ట్ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి చిన్న పాయింట్ను కవర్ చేస్తూ ఈ ప్రశ్నలు తయారు చేయబడ్డాయి. అంతేకాదు, ఈ పెద్ద పెద్ద రేట్లను కూడా మీకు సులభంగా అర్థం కావడానికి ఈ క్లాస్లో కొన్ని స్మార్ట్ ట్రిక్స్ యాడ్ చేశాను. మీ ప్రిపరేషన్కి 100% బూస్ట్ ఇచ్చే ఈ వీడియోని మీ తోటి పోస్టల్ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదటి ప్రశ్న చూద్దామా? మీకు మరో ముఖ్యమైన విషయం, ప్రశ్న చూడగానే మీకు ఆన్సర్ తెలిస్తే నేను ఆన్సర్ చెప్పే వరకు వెయిట్ చేయకండి. వెంటనే వీడియో పాజ్ చేసి మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఈ విధంగా కామెంట్ చేస్తూ వీడియో చూస్తే మీకు తెలియకుండానే సబ్జెక్ట్ మీద మంచి ప్రాక్టీస్ అయిపోతుంది. Question number 1. What is the postage rate for a GAN post item weighing between 2001 to 3000 grams? 2001 నుండి 3000 గ్రాముల బరువున్న జ్ఞాన్ పోస్ట్ వస్తువుకు పోస్టేజీ ఎంత? ఆప్షన్స్: ఏ 50, బి 60, సి 65, డి 80. ఆన్సర్ సి 65. జ్ఞాన్ పోస్ట్ బరువు 2001 నుండి 3000 గ్రాముల 3 కేజీలు మధ్య ఉంటే రూపాయలు 65 పోస్టేజీ పడుతుంది. ట్రెక్ 15 రూల్. 2 కేజీల రేటు 50 కు మళ్ళీ 15 కలపండి 65 వస్తుంది. క్వశ్చన్ నంబర్ 2. ఫర్ a GAN post item weighing between 3001 to 4000 grams, what is the chargeable rate? 3001 నుండి 4000 గ్రాముల బరువున్న జ్ఞాన్ పోస్ట్ వస్తువుకు ఛార్జీ ఎంత? ఆప్షన్స్: ఏ 65, బి 75, సి 80, డి 100. ఆన్సర్ సి 80. 3001 నుండి 4000 గ్రాముల 4 కేజీలు బరువున్న జ్ఞాన్ పోస్ట్ వస్తువుకు రూపాయలు 80 చెల్లించాలి. ట్రెక్ 15 రూల్. 3 కేజీల రేటు 65 కు 15 కలపండి 80 వస్తుంది. క్వశ్చన్ నంబర్ 3. What is the maximum postage rate mentioned for GAN post weighing between 4001 to 5000 grams? 4001 నుండి 5000 గ్రాముల బరువున్న జ్ఞాన్ పోస్ట్కు గరిష్ట పోస్టేజీ ఎంత? ఆప్షన్స్: ఏ 80, బి 90, సి 100, డి 120. ఆన్సర్ సి 100. జ్ఞాన్ పోస్ట్ గరిష్ట పరిమితి అయిన 5 కిలోల 4001 నుంచి 5000 వరకు జిఎంఎస్ బరువుకు రూపాయలు 100 పోస్టేజీ వసూలు చేస్తారు. ట్రెక్ లాస్ట్ కిలో కాబట్టి బౌండరీ దాటి ఏకంగా సెంచరీ 100 కొట్టింది అని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నంబర్ 4. What is the air mail fee chargeable for the first 50 grams or fraction thereof on items posted for transmission by air? వాయుమార్గం ద్వారా పంపే వస్తువులకు మొదటి 50 గ్రాములకు విధించే అదనపు రుసుము ఎంత? ఆప్షన్స్: ఏ 1, బి 2, సి 3, డి 5. ఆన్సర్ బి 2. ఏ వస్తువునైనా వాయుమార్గం ఎయిర్ ద్వారా పంపాలనుకుంటే మొదటి 50 గ్రాములకు రూపాయలు 2 అదనంగా చెల్లించాలి. ట్రెక్ గాలిలో ఎగరాలంటే పక్షికి 2 రెక్కలు కావాలి, అలాగే ఎయిర్ మెయిల్ కి స్టార్టింగ్ 2 రూపాయలు కావాలి. క్వశ్చన్ నంబర్ 5. What is the additional air mail fee for every subsequent 50 grams or fraction thereof? వాయుమార్గం ద్వారా పంపే వస్తువులకు మొదటి 50 గ్రాములు దాటిన తర్వాత పెరిగే ప్రతి 50 గ్రాములకు అదనపు రుసుము ఎంత? ఆప్షన్స్: ఏ 50 పైసే, బి 1, సి 2, డి 5. ఆన్సర్ బి 1. మొదటి 50 గ్రాములు దాటిన తర్వాత ప్రతి 50 గ్రాములకు కేవలం రూపాయలు
ఒకటి అదనపు రుసుము పడుతుంది. ట్రెక్ గాలిలో ఒక్కసారి ఎగిరాక ఖర్చు తక్కువే, కేవలం ₹1 యాడ్ అవుతూ వెళ్తుంది. క్వశ్చన్ నంబర్ 6. What is the retail tariff for an India Post parcel retail weighing up to 500 grams? 500 గ్రాముల వరకు బరువున్న ఇండియా పోస్ట్ పార్సిల్ రిటైల్ కు కనీస టారిఫ్ ఎంత? ఆప్షన్స్: ఏ ₹16, బి ₹26, సి ₹36, డి ₹46. ఆన్సర్ సి ₹36. ఇండియా పోస్ట్ రిటైల్ పార్సిల్ కు సంబంధించి మొదటి 500 గ్రాముల బరువుకు ₹36.00 వసూలు చేస్తారు. ట్రెక్ పార్సిల్ అనగానే 36 నుంచి 16 వరకు 36-16 రూల్ గుర్తుకు రావాలి. స్టార్టింగ్ 36. క్వశ్చన్ నంబర్ 7. What is the additional charge for every 500 grams exceeding the initial 500 grams for an India Post parcel retail? ఇండియా పోస్ట్ పార్సిల్ రిటైల్ కు మొదటి 500 గ్రాములు దాటిన తర్వాత పెరిగే ప్రతి 500 గ్రాములకు ఎంత అదనపు ఛార్జీ పడుతుంది? ఆప్షన్స్: ఏ ₹10, బి ₹16, సి ₹20, డి ₹36. ఆన్సర్ బి ₹16. రిటైల్ పార్సిల్లో మొదటి 500 గ్రాములు దాటిన తర్వాత పెరిగే ప్రతి 500 గ్రాములకు ₹16.00 అదనంగా పడుతుంది. ట్రెక్ 36 నుంచి 16 వరకు రూల్ లో రెండో భాగం కాబట్టి పెరిగే ప్రతి 500 జీకి 16 పడుతుంది. క్వశ్చన్ నంబర్ 8. What is the rate for an India Post parcel contractual for local delivery? లోకల్ డెలివరీ కోసం ఇండియా పోస్ట్ పార్సిల్ కాంట్రాక్చువల్ కనీస రేటు ఎంత? ఆప్షన్స్: ఏ ₹36, బి ₹45, సి ₹70, డి ₹80. ఆన్సర్ బి ₹45. కాంట్రాక్ట్ ఉన్న కస్టమర్ల పార్సిళ్లు లోకల్గా స్థానికంగా డెలివరీ చేయాలంటే ఛార్జీ ₹45.00. ట్రెక్ ఊరిలో లోకల్ తిరిగే ఆటో వాడికి మినిమం ఇచ్చే ఛార్జీ ₹45 అని గుర్తుంచుకోండి. క్వశ్చన్ నంబర్ 9. For India Post parcels contractual, what is the chargeable rate for delivery within state? ఇండియా పోస్ట్ పార్సిల్ కాంట్రాక్చువల్ కు రాష్ట్రం లోపల డెలివరీకి ఛార్జీ ఎంత? ఆప్షన్స్: ఏ ₹45, బి ₹70, సి ₹80, డి ₹100. ఆన్సర్ సి ₹80. ఒకే రాష్ట్రం లోపల విదిన్ స్టేట్ డెలివరీ కోసం కాంట్రాక్చువల్ పార్సిల్ రేటు ₹80.00గా ఉంటుంది. ట్రెక్ స్టేట్ రాష్ట్రం చాలా పెద్దది కాబట్టి బస్సు ఛార్జీలాగా ₹80 పడుతుంది. క్వశ్చన్ నంబర్ 10. Under India Post parcels contractual, what are the respective rates for neighboring state and other state? కాంట్రాక్చువల్ పార్సిళ్లకు సంబంధించి పొరుగు రాష్ట్రం మరియు ఇతర రాష్ట్రాలకు వరుసగా ఛార్జీలు ఎంత? ఆప్షన్స్: ఏ ₹80 and ₹100, బి ₹100 and ₹115, సి ₹105 and ₹115, డి ₹115 and ₹150. ఆన్సర్ బి ₹100 and ₹115. పొరుగు రాష్ట్రానికి నేబరింగ్ రూపాయలు 100.00 మరియు దేశంలోని ఇతర రాష్ట్రాలకు అదర్ స్టేట్ రూపాయలు 115.00 ఛార్జీ ఉంటుంది. ట్రెక్ పక్క రాష్ట్రం కాబట్టి 100, దూరం రాష్ట్రం కాబట్టి కొంచెం ఎక్కువ 115. క్వశ్చన్ నంబర్ 11. What is the contractual parcel rate between a metro and a state capital? ఒక మెట్రో నగరం మరియు రాష్ట్ర రాజధాని మధ్య కాంట్రాక్చువల్ పార్సిల్ రేటు ఎంత? ఆప్షన్స్: ఏ ₹80, బి
రూపాయలు. సి 105 రూపాయలు. డి 115 రూపాయలు. ఆన్సర్ సి 105 రూపాయలు. మెట్రో సిటీల నుండి స్టేట్ క్యాపిటల్కు పార్సెల్ పంపడానికి కాంట్రాక్చువల్ ఛార్జీ రూపాయలు 105.00 పడుతుంది. ట్రెక్ రాజధాని సిటీ కాబట్టి 100కి ఇంకో 5 కలిపి ప్రీమియం 105 వసూలు చేస్తారు. క్వశ్చన్ నంబర్ 12. What is the rate for India Post parcels contractual in the National Capital Region, NCR? నేషనల్ క్యాపిటల్ రీజియన్ NCR పరిధిలో కాంట్రాక్చువల్ పార్సెల్ ఛార్జీ ఎంత? ఆప్షన్స్: ఏ 45 రూపాయలు, బి 70 రూపాయలు, సి 80 రూపాయలు, డి 105 రూపాయలు. ఆన్సర్ బి 70 రూపాయలు. ఢిల్లీ మరియు దాని చుట్టుపక్కల ఉండే NCR పరిధిలో ఈ పార్సెల్కు రూపాయలు 70.00 చెల్లించాలి. ట్రెక్ నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ చుట్టుపక్కల తిరగడానికి 70 రూపాయలు అవుతుంది. క్వశ్చన్ నంబర్ 13. వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ డొమెస్టిక్ ఎంబోస్డ్ ఎన్వెలప్? ప్రతి డొమెస్టిక్ ఎంబోస్డ్ ఎన్వెలప్ ధర ఎంత? ఆప్షన్స్: ఏ 2, బి 2.50, సి 4, డి 5. ఆన్సర్ డి 5. పోస్టాఫీసులో అమ్మే ప్రతి డొమెస్టిక్ ఎంబోస్డ్ ఎన్వెలప్ ధర 5 రూపాయలు. ట్రెక్ ఎన్వెలప్ అన్నా లెటర్ అన్నా ఒకటే కాబట్టి లెటర్ రేటు 5 రూపాయలు పడుతుంది. క్వశ్చన్ నంబర్ 14. వాట్ ఇస్ ద రిజిస్ట్రేషన్ ఫీ చార్జబుల్ ఫర్ అ స్పీడ్ పోస్ట్ డాక్యుమెంట్ ఆర్ స్పీడ్ పోస్ట్ పార్సల్ ఇన్ అడిషన్ టు పోస్టేజ్? సాధారణ పోస్టేజీకి అదనంగా స్పీడ్ పోస్ట్ డాక్యుమెంట్ లేదా పార్సెల్ రిజిస్ట్రేషన్కు వసూలు చేసే ఫీజు ఎంత? ఆప్షన్స్: ఏ 2, బి 5, సి 10, డి 17. ఆన్సర్ బి 5. స్పీడ్ పోస్ట్ డాక్యుమెంట్ లేదా పార్సెల్ను రిజిస్టర్ చేయడానికి పోస్టేజీ కాకుండా అదనంగా రూపాయలు 5 ఫీజు వసూలు చేస్తారు. ట్రెక్ స్పీడ్ పోస్ట్లో మొదటి అక్షరం ఎస్. చూడటానికి అది 5 లాగా ఉంటుంది కాబట్టి రేటు 5. క్వశ్చన్ నంబర్ 15. వాట్ ఇస్ ద ఫీ ఫర్ గెటింగ్ అన్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ది ఒరిజినల్ రిసీప్ట్ ఫర్ అ రిజిస్టర్డ్ ఐటమ్? రిజిస్టర్డ్ వస్తువు యొక్క అసలు రసీదుకు అటెస్టెడ్ కాపీ పొందడానికి ఫీజు ఎంత? ఆప్షన్స్: ఏ 1, బి 2, సి 5, డి 10. ఆన్సర్ బి 2. రిజిస్టర్ చేసిన వస్తువుకు సంబంధించిన అసలు రసీదు యొక్క అటెస్టెడ్ కాపీ నకలు కావాలంటే రూపాయలు 2 ఫీజు కట్టాలి. ట్రెక్ ఒరిజినల్ 1, జిరాక్స్ నకలు 1, మొత్తం 2 కాబట్టి ఫీజు 2 రూపాయలు. క్వశ్చన్ నంబర్ 16. What is the insurance fee for speed post parcels if the insured value is up to 200 rupees? స్పీడ్ పోస్ట్ పార్సెల్ల ఇన్సూరెన్స్ విలువ 200 రూపాయలు వరకు ఉంటే వసూలు చేసే ఇన్సూరెన్స్ ఫీజు ఎంత? ఆప్షన్స్: ఏ 2, బి 4, సి 5, డి 10. ఆన్సర్ బి 4. వస్తువు విలువ 200 రూపాయల లోపు ఉంటే దానికి ఇన్సూరెన్స్ ఫీజుగా కేవలం 4 రూపాయలు వసూలు చేస్తారు. ట్రెక్ భద్రంగా ఉండటానికి 4 చక్రాల బండికి 4 మెనస్ వీల ఇన్సూరెన్స్ చేసినట్లు ఇక్కడ బేసిక్ రేటు 4. క్వశ్చన్ నంబర్ 17. హౌ ఇస్ ది ఇన్సూరెన్స్ ఫీ క్యాల్కులేటెడ్ ఫర్ అ స్పీడ్ పోస్ట్ పార్సెల్ ఇఫ్ ది ఇన్షూర్డ్ వాల్యూ ఇస్ అబవ్ 200 రూపీస్? స్పీడ్ పోస్ట్ పార్సెల్ ఇన్సూరెన్స్ విలువ 200 రూపాయలు కంటే ఎక్కువగా ఉంటే ఫీజు ఎలా లెక్కిస్తారు? ఆప్షన్స్: ఏ 10 రూపాయలు ఫ్లాట్ ఫీ ఫిక్స్డ్ గా రూపాయలు 10, బి 4 రూపీస్ 1% ఆఫ్ ద టోటల్ ఇన్షూర్డ్ వాల్యూ 4 మొత్తం ఇన్సూరెన్స్ విలువలో 1%, సి 4 రూపీస్ 1.50% ఆఫ్ ఇన్షూర్డ్ వాల్యూ ఎక్సీడింగ్ 200 రూపీస్.
4 200 దాటిన ఇన్సూరెన్స్ విలువపై 1.50%. డి 5 రూపీస్ to 0.00% of insured value exceeding 200 rupees. 5 200 దాటిన ఇన్సూరెన్స్ విలువపై 2.00%. ఆన్సర్ సి 4 rupees 1.50% of insured value exceeding 200 rupees. ఇన్సూరెన్స్ విలువ 200 దాటితే బేసిక్ ఫీజు రూపాయలు 4తో పాటుగా 200 దాటిన ప్రతి అదనపు మొత్తం పైన 1.50% లెక్కించి వసూలు చేస్తారు. ట్రెక్ బేసిక్ రేటు 4కు అదనంగా 1.5% ఎక్స్ట్రా రిస్క్ పడుతుంది. క్వశ్చన్ నంబర్ 18. What is the cash on delivery code charge for a contractual item if the amount to be recovered is up to 6,500 కోడ్ ద్వారా రికవరీ చేయాల్సిన మొత్తం 6,500 వరకు ఉంటే వసూలు చేసే ఛార్జీ ఎంత? ఆప్షన్స్ ఏ 1.0% ఆఫ్ ది అమౌంట్ రికవర్డ్ రికవరీ చేయాల్సిన మొత్తంలో 1.0%. బి 1.5% ఆఫ్ ది అమౌంట్ రికవర్డ్ రికవరీ చేయాల్సిన మొత్తంలో 1.5%. సి 1.6% ఆఫ్ ది అమౌంట్ రికవర్డ్ రికవరీ చేయాల్సిన మొత్తంలో 1.6%. డి ఫ్లాట్ 100 ఫిక్స్డ్గా రూపాయలు 100. ఆన్సర్ సి 1.6% ఆఫ్ ది అమౌంట్ రికవర్డ్. కోడ్ ద్వారా రికవరీ చేయాల్సిన మొత్తం 6,500 రూపాయల లోపు ఉంటే ఆ మొత్తంలో 1.6%ని ఛార్జీగా వసూలు చేస్తారు. ట్రెక్ 6,500లో ఉన్న అంకెలు 6, 5 దేనికి దగ్గరగా ఉన్నాయో చూస్తే ఆప్షన్లలో 1.6 కనిపిస్తుంది. క్వశ్చన్ నంబర్ 19. How is the cash on delivery code charge calculated if the amount to be recovered is above 6,500? కోడ్ రికవరీ చేయాల్సిన మొత్తం 6,500 కంటే ఎక్కువగా ఉంటే ఛార్జీని ఎలా లెక్కిస్తారు? ఆప్షన్స్ ఏ 2.0% ఆఫ్ ద టోటల్ అమౌంట్ మొత్తం విలువలో 2.0%. బి 51.6% ఆఫ్ అమౌంట్ ఎక్సీడింగ్ 6,500. 56,500 రూపాయలు దాటిన మొత్తంలో 1.6%. సి 101% ఆఫ్ అమౌంట్ ఎక్సీడింగ్ 6,500. 6,500 రూపాయలు దాటిన మొత్తంలో 1%. డి 151.5% ఆఫ్ ద టోటల్ అమౌంట్ 150 మొత్తం విలువలో 1.5%. ఆన్సర్ సి 101% ఆఫ్ అమౌంట్ ఎక్సీడింగ్ 6,500. వసూలు చేయాల్సిన కోడ్ మొత్తం 6,500 రూపాయలు దాటితే రూపాయలు 100తో పాటుగా 6,500 దాటిన అదనపు మొత్తం పైన 1% లెక్కించి ఛార్జీగా వేస్తారు. ట్రెక్ 6,500 దాటితే చాలు ఒక 100 రూపాయల నోటు ముందు పెట్టేయాలి, తర్వాత పెరిగిన దానికి 1% చూసుకోవాలి. క్వశ్చన్ నంబర్ 20. What is the fee for obtaining proof of delivery for an item? ప్రూఫ్ ఆఫ్ డెలివరీ కోడ్ సదుపాయం పొందడానికి ఫీజు ఎంత? ఆప్షన్స్ ఏ 5 రూపాయలు పర్ ఐటెం ప్రతి వస్తువుకు రూపాయలు 5. బి 10 రూపాయలు పర్ ఐటెం ప్లస్ పోస్టేజ్ అండ్ అదర్ అప్లికబుల్ ఫీజ్ ప్రతి వస్తువుకు రూపాయలు 10 సాధారణ పోస్టేజీకి అదనంగా. సి 15 రూపాయలు పర్ ఐటెం ప్రతి వస్తువుకు రూపాయలు 15. డి ఇట్ ఇస్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది ఉచితంగా అందించబడుతుంది. ఆన్సర్ బి 10 రూపీ పర్ ఐటెం ప్లస్ పోస్టేజ్ అండ్ అదర్ అప్లికబుల్ ఫీజ్. పంపిన వస్తువు డెలివరీ అయినట్లుగా ఖచ్చితమైన రుజువు ప్రూఫ్ కావాలంటే సాధారణ పోస్టేజీ ఛార్జీలకు అదనంగా రూపాయలు 10 ఫీజు చెల్లించాలి. ట్రెక్ మనకు 100%, 100%. ప్రూఫ్ కావాలంటే 10 రూపాయలు ఖర్చు చేయాలి. క్వశ్చన్ నంబర్ 21. వాట్ ఆర్ ద చార్జెస్ అప్లికబుల్ ఫర్ ఓటీపీ బేస్డ్ డెలివరీ? ఓటీపీ ఆధారిత డెలివరీ సేవకు వసూలు చేసే ఛార్జీ ఎంత? ఆప్షన్స్ ఏ 2 రూపాయలు, బి 5 రూపాయలు, సి
10 రూపాయలు. డి 15 రూపాయలు. ఆన్సర్ బి 5 రూపాయలు. భద్రత కోసం తీసుకువచ్చిన ఓటీపీ ఆధారిత డెలివరీ సేవను వాడుకోవాలంటే ప్రతి వస్తువుకు రూపాయలు 5 అదనపు ఛార్జీ పడుతుంది. ట్రెక్ పక్కాగా డెలివరీ చేస్తే పోస్ట్ మ్యాన్ కి మనం ఒక హైఫై HIZ ఇస్తాం. కాబట్టి 5